విమర్శలకు అభివృద్ధితో సమాధానం చెప్తామని, అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది అవాకులు చవాకులు పేల్చుతున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ సెంటర్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో జరిగిన న్యూ ఇయర్ సంబరాల వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. స్మార్ట్ స్ట్రీట్ వద్ద ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ స్ట్రీట్ నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ షాపులు నిర్వహిస్తున్న మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని, చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. 120 మంది మెప్మా మహిళలకు ఒక్కొక్కరికి తమ సొంత నిధి నుండి ₹1,00,000 ఇచ్చినట్లు గుర్తు చేశారు. వాళ్ళ వ్యాపార అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తారన్నారు. అయితే కొంతమంది అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు చేసి మాట్లాడుతున్నారని, ఏ వ్యాపారమైనా నిలదొక్కునేందుకు సమయం పడుతుందన్నారు. ఆ చిన్న విషయం కూడా తెలియని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా తమకు లేదన్నారు. స్మార్ట్ స్ట్రీట్ ని సక్సెస్ చేసి వాళ్ళ నోరు ముగిస్తామన్నారు. సార్ మంది Sir, Mr. Murku, sir. Mr. Murku. Okay. Mr. Murku అనేది సార్. మీరే పెట్టారా కొంచెం తెచ్చి పెట్టారా? అది ఒక ఫ్రాంచైజీ సార్. అది ఇక్కడ మనకి ఎక్కువ లేదు, చాలా రేర్ గా ఉంటుంది అన్నమాట. అది ట్రై చేశాను. మిస్టర్ ముర్కు. మిస్టర్ ఉందా దాని ముందు? మిస్టర్ ముర్కు. అనకరా తీసుకున్నాలే. సంపాద్ ఫోటో కన్నా తీసుకో రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈరోజు ఏదైతే నెల్లూరులో 120 షాప్స్ స్మార్ట్ స్ట్రీట్స్ అని స్టార్ట్ చేశానో అక్కడ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రాం రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఇక్కడ ముగ్గులు పోటీలు అలాంటి కొన్ని పోటీలు పెట్టుకున్నారు. ఆ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలని నన్ను ఇన్వైట్ చేశారు. దానికి వచ్చాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా, ఎందుకంటే నిజంగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే అక్కడక్కడ కొందరు దీని మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది పూర్తిగా టేకాఫ్ కావడానికి 1 year 2 years పడుతుంది. జనరల్గా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే 6 నెలలు, కొన్ని 1 year, కొన్ని 1.5 year 2 years. అది ప్రతి ఒక్కరికి, అంటే షాప్ పెట్టగానే వెంటనే సేల్స్ పెరగవు. కానీ ఇక్కడ 120 షాపులు ఉంటే ఈ 120 షాపుల్లో దాదాపు 100 షాపులలో చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఇప్పుడే నేను కూర్చొని మాట్లాడా, ఎంతకు అమ్ముతున్నామంటే నెలకి 40,000 నుంచి 50,000 అమ్ముతున్నాను అన్నాడు. 40,000 నుంచి 50,000 అమ్ముతున్నాను అన్నాడు. ఈజ్ వెరీ హ్యాపీ. కాబట్టి కొందరు నాయకులు అది పనిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవేవో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు.
బహుశా వాళ్ళు అసూయ చెంది ఇస్తుంటారు. ఎందుకంటే ఈ స్మార్ట్ సిటీ నెల్లూరులో పెట్టింది రాష్ట్రం మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి టౌన్లో మేము కూడా పెడతామని నిన్నే విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, ఆ విధంగా డిఫరెంట్ మున్సిపాలిటీస్లో మేము కూడా పెడతాము, ఎంతోమందికి ఉద్యోగం కల్పిస్తున్నారు అని ముందుకు వస్తుంటే ఈ నెల్లూరులో మాత్రం కొందరు నాయకులు, వైసీపీ నాయకులు మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి, ఆ సలహాలు ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు. కేవలం 2 లక్షల లోను, మిగతాదంతా ప్రభుత్వం భరించింది. ఆ 2 లక్షల్లో కూడా మళ్ళీ ₹1,00,000 నేను ఈ 120 మందికి నా సొంత డబ్బులు ఇచ్చా. 50,000 ఇచ్చేసాను, మళ్ళీ 50,000 ఇస్తుండా. అంటే వాళ్ళకి ఎటువంటి బర్డన్ లేదు. అల్టిమేట్గా ₹1,00,000 వాళ్ళకి బర్డన్. ఒక్కొక్కటి దాదాపు ఈరోజు తీసుకుంటే 5 లక్షల పైన అయింది. అలా ప్రభుత్వం తరఫున అదేవిధంగా పీపీపీ మోడల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారో దాంట్లో చక్కగా చేస్తా వాళ్ళంతా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఒకరిద్దరు పెట్టి వాళ్ళకి కొద్దిగా జరగకపోవచ్చు, టైం తీసుకుంటుంది. కాబట్టి నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఏది టేకప్ చేసినా దాన్ని వదిలేది లేదు. మీరు ఎన్ని అవాకులు చవాకులు పేరి ఎంత చేసినా కానీ మేము వెనక్కపోము. చాలా క్లియర్. అసలు విఆర్ హై స్కూల్ గురించి కామెంట్ చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక విఆర్ హై స్కూల్లో దాదాపు 10 మంది చదువుతుంటే 700-800 మంది పిల్లలు ఎవరు? స్కావెంజర్స్ పిల్లలు, స్వీపర్స్ పిల్లలు, తల్లులు లేనివాళ్ళు, తండ్రులు లేనివాళ్ళు, బీడీ చుట్టలు చుట్టుకునే వాళ్ళు ఏరేరి జాయిన్ చేశా. చుట్టలు చుట్టుకునేవాళ్ళు ఏరేరి జాయిన్ చేశా. అక్కడ బస్సు ఏర్పాటు చేశా. ఈరోజు కూడా బస్సుకి 2 బస్సులు తప్ప మిగతా వాటికి నేను పేమెంట్ కడుతున్నా నారాయణ గ్రూప్ నుంచి. పిల్లలకి చక్కటి మెటీరియల్ ఇచ్చావు. 2 పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ నారాయణ గ్రూప్ నుంచి వస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఆ స్కూల్ గురించి మాట్లాడడం తప్పు. నెల్లూరులో 15 స్కూల్స్ డెవలప్ చేస్తున్నా. 15 స్కూల్స్ ఆల్రెడీ అన్ని టేకప్ అయినాయి. రేపు జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ అయిపోతాయి. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. ఏదన్నా ఉంటే సలహాలు ఇండి. ఐఎమ్ హ్యాపీ. ఈరోజు కౌన్సిల్లో కూడా మాట్లాడారంట. కౌన్సిల్లో కూడా విఆర్ హై స్కూల్ గురించి మాట్లాడారంట. నిజంగా రోడ్లు వైడింగ్ గురించి, కెనాల్స్ వైడనింగ్ 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టించి ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశా. డ్రైన్స్ని వైడన్ చేస్తాం, వర్షాకాలం వస్తే ప్రజలు ఇబ్బంది పడకూడదు, నీళ్లు పోవాలని చేస్తే అవి చేస్తుంటే దాని మీద నేను యాక్చువల్గా అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడాను. ఆల్రెడీ 5 కెనాల్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఎక్కడా ఒక కిళ్ళు పోవటంలా. ఎవరికన్నా పోయినా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తున్నాం. నిన్నే చెప్పాను మరొక 3 రోడ్లు కూడా 3 డ్రైన్స్ కూడా వైడన్ చేయమని. 8 మిగతావి ఉన్నాయి, అవి కూడా త్వరలో మొదలు పెడతాం. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ టిట్కో హౌసెస్ కానీ లేదా సైట్ ఇచ్చి 2,50,000 శాంక్షన్ చేస్తాం. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అంతకంటే ఎక్కువ చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సంగం బ్యారేజ్, డ్రింకింగ్ వాటర్ 2 కూడా జూన్ 12వ తేదీకి పూర్తి చేస్తాను. జూన్ 12వ తేదీకి నేను మంత్రిగా అయ్యి 2 సంవత్సరాలు. కాబట్టి జూన్ 12కి ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ చేస్తాను. మరొకసారి తెలియజేస్తున్నాను. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం వస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.